ఇప్పుడే 'డకాయిట్' మూవీ చూసొచ్చాను భయ్య. మూవీ ఎలా ఉందంటే నా వరకు నేనైతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. బికాస్ ఐ ఎక్స్‌పెక్టెడ్ 'క్షణం' రేంజ్ థ్రిల్లర్ ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళా. సో, అన్‌ఫార్చునేట్‌లీ థిస్ మూవీ డిడ్ంట్ మీట్ దట్ ఎక్స్‌పెక్టేషన్స్. అలా అని అస్సలు బాలేదంటే అలా అని కూడా చెప్పను. ఆహ్, ఇదొక నార్మల్ టెంప్లేట్ లవ్ స్టోరీ. వీళ్ళు తీసుకున్న స్టోరీ పరంగానే అదొక నార్మల్ రొటీన్ టెంప్లేట్ లవ్ స్టోరీ. దానికి కొద్దిగా ఈ రాబరీ టచ్ ఇదంతా ఇచ్చారు. అన్‌ఫార్చునేట్‌లీ నాకదంత సరిగ్గా కుదరలేదనిపించింది. ఎస్పెషల్లీ రాబరీ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి అస్సల బాలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ మూవీ బేసిక్‌గా స్టోరీ ఏంటంటే హరి అనే క్యారెక్టర్‌ని సరస్వతి అనే అమ్మాయి ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మోసం చేస్తది. ఆ తర్వాత హరి హి విల్ కమ్ బ్యాక్ ఫర్ రివెంజ్. ఆ తర్వాత ఏం జరిగిందన్నది రిమైనింగ్ స్టోరీ. ఇది బేసిక్‌గా మనము ఒక నార్మల్ రివెంజ్ స్టోరీ. మనకి ట్రైలర్ చూసినా బేసిక్‌గా ఇదే అర్థమవుతుంది. బట్ ఇందులో నేనేంటంటే బేసిక్‌గా 'అడవి శేష్' గారి టైప్ ఆఫ్ మైండ్ బెంగింగ్ ట్విస్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేశాను. అవైతే ఈ మూవీలో ఉన్నాయి గానీ మరి 'అడవి శేష్' రేంజ్ అయితే కాదు. అండ్ అలాగని ఇది కూడా పెద్ద గొప్ప ట్విస్ట్‌లని కూడా చెప్పడానికి ఏం లేదు. ఈ మూవీకి పాజిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా రేసీగా ఉంటది కంపేర్ టు సెకండ్ హాఫ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో జరిగే ఈవెంట్స్ అయి కూడా చాలా ఎక్కువుంటాయి. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అవి ఉంటాయి. కాబట్టి కొద్దిగా రేసీగా వెళ్తా ఉంటది ఫస్ట్ హాఫ్. అండ్ ఇంకొకటి ఎడిటింగ్ మనకి సీన్‌లో బేసిక్‌గా ఇప్పుడేం జరిగింది, ముందేం జరిగింది అన్నది మనకి ఇంటర్‌కట్‌లో చూపిస్తూ ఉంటారు. అది నాకు నచ్చింది. అండ్ ఈ మూవీకి పాజిటివ్స్ అంటే అంతే బేసిక్‌గా ఎడిటింగ్ అండ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా రేసీగా ఉండటం. ఆ రెండే నాకు కొద్దిగా పాజిటివ్స్ అనిపించినాయి. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే సాంగ్స్ బేసిక్‌గా సాంగ్స్ ఎందుకు పెట్టారో తెలీదా? 'చిచ్చుబుడ్డి' అన్న సాంగ్ అయితే ఇట్స్ అట్టర్‌లీ అన్నెసెసరీ. అక్కడ అవసరం లేదు. అది పోనీ పాట కూడా ఏమన్నా బావుందంటే అది లేదు. అదొక మనకి చాలా స్పీడ్ బ్రేకర్‌లాగా అనిపిస్తుంది. అండ్ ఈ మూవీకి మేజర్ మైనస్ సాంగ్స్ తర్వాత వచ్చేది రాబరీ సీన్స్ బేసిక్‌గా ఈ మూవీ బేస్ అయిందే లవ్ స్టోరీ కమ్ రాబరీ, మనీ హెయిస్ట్ దాని మీద బేస్ అయ్యి ఉంటుంది. సో, రాబరీ మనకదేదో ఏటీఎంలోకెళ్ళి దొంగతనం చేసుకొచ్చినంత సింపుల్‌గా అంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారనిపించింది. నాకది దాని మీద అంత ఎఫర్ట్స్ పెట్టలేదనిపించింది. అంటే బేసిక్‌గా ఇప్పుడు 'అడవి శేష్' గారి మూవీస్ అంటే కొద్దిగా ఇవి ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! అంటే ఆయనది ఇంతకుముందు 'గూఢచారి' మూవీ తీసుకుంటే అందులో ట్రైనింగ్ మీద చాలా ఫోకస్ చేసి అది చాలా మైన్యూట్ డీటెయిలింగ్ తీసుకున్న కేర్ కనిపిస్తది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మనకి ఇందులో ఈ రాబరీ మీద ఆహ్, ఆ మాత్ అంత కూడా అందులో 10% కూడా ఎఫర్ట్స్ పెట్టలేదనిపిస్తుంది. చాలా లేజీగా అనిపిస్తది ఆ రాబరీ సీన్స్ అవి కూడా. బేసిక్‌గా ఇది ఇంకొక నెగెటివ్ కింద చెప్పచ్చో లేదో తెలీదు బేసిక్‌గా ఇందులో 'అడవి శేష్' గారి క్యారెక్టర్ ఎలా ఉంటదంటే, కొద్దిగా యారోగెంట్‌గా ఎవడైతే నాకేటి అన్న టైప్‌లో ఉంటది. బట్ అది ఆ క్యారెక్టర్ ఆయనకంత సరిగ్గా సెట్ అవ్వలేదనిపించింది. అండ్ ఏదో కావాలని నేనిది చేయగలను అని చేయడానికి ఆ క్యారెక్టర్ రాసుకున్నారనిపించింది తప్ప, ఆర్గానిక్‌గా ఆయనకదంత బాగా సెట్ అవ్వలేదనిపించింది. ఇది కూడా నాకు బేసిక్‌గా 'అడవి శేష్' గారి యాక్టింగ్ కూడా నాకిందులో ఒక మైనస్‌గా అనిపించింది. అండ్ ఇంకో మైనస్ ఏంటంటే, ఈ మూవీలో కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది. అంటే ఉండదా అంటే ఉంటుంది. బట్ 'అడవి శేష్' గారి మూవీస్‌లో అది మనం అంత ఎక్స్‌పెక్ట్ చేయము. ఎందుకంటే ఆయన ఎటువంటి లూజ్ ఎండ్స్ అవి వదలడు. బట్ ఇందులో వే టూ మచ్ ఉంటుంది. ఆ కన్వీనియంట్ రైటింగ్ అన్నది ఏదైతే ఉందో. సో, అదే చెప్తున్నాను కదా! బేసిక్‌గా మీరొక నార్మల్ మూవీ చూద్దామని వెళ్తే మీకు ఇదొక యావరేజ్ వాచ్ అనిపించొచ్చేమో గానీ, ఇఫ్ ఇన్ కేస్ మీరు 'అడవి శేష్' గారి ప్రీవియస్ మూవీస్ మైండ్‌లో పెట్టుకొని వెళ్తే మీరు డెఫినెట్‌గా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఇందులో చాలా మంచి స్టార్ కాస్ట్ ఉంది యాక్చువల్లీ. అంటే 'సునీల్' గారున్నారు. ఆయనకి చాలా తక్కువ రోలు. అండ్ 'అనురాగ్ కశ్యప్' క్యారెక్టర్ ఉంది. ఏదో పెట్టాలని ఒక హ్యూజ్ స్టార్‌ని పెట్టాలని పెట్టారన్నట్టే ఉంటుంది తప్ప, క్యారెక్టర్‌ని కూడా అంత ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేదనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే నాకు ఈ మూవీ ఒక డిసప్పాయింటింగ్ వాచ్ అనిపించింది. మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2.4/5. మీకు గనుక ఈ మూవీ నచ్చినట్లయితే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.